హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలు చాలా ముఖ్యమైనవని మనం చెప్పుకుంటున్నాం కదా. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు ఉంటాయి కాబట్టి 6 క్షేత్రాలు 6 తలలకి ప్రతిరూపాలు. తమిళ ప్రజలు వీటిని 6 పడేవీడు అని అంటారు. మనం ఇప్పటి వరకు చూసిన క్షేత్రాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూస్తున్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అలాంటి 6 క్షేత్రాల్లో ముఖ్యమైనది. కాకపోతే ఈ క్షేత్రం చిన్నదైనా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది కొండల మీద అడవి ప్రాంతంలో ఉంటుంది. మనం దీన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గుడి పేరే పలముద్రి చోలై లేకపోతే పజముద్రి చోలై అని అంటారనమాట. మనము ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించుకోవడానికన్నా ముందు ఇంకా ఈ గుడికి 1 కిలోమీటర్ల దూరంలో నూపురు తీర్థం అని ఉంటుంది. మనం ముందు అక్కడికి వెళ్ళి ఆ తీర్థాన్ని దర్శించుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్దాం. ఈ నూపురు తీర్థం అనేది చాలా మహిమాన్వితమైన తీర్థం అన్నమాట. ఇక్కడ ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు తగ్గిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ నూపురు తీర్థానికి వెళ్ళాలంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుండి అంటే పజముద్రి చోలై నుండి 1 కిలోమీటర్ పైకి కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ భక్తులు ఈ ప్రాంతానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి అక్కడ బాటిల్తో అంటే వాళ్ళు తీసుకెళ్ళిన బాటిల్తో ఆ నీటిని పట్టుకొని దాన్ని తీర్థంగా ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు తాగుతారు. చూడండి, ఇదే ఆ తీర్థానికి వెళ్ళాల్సిన మెట్లు అన్నమాట. కిలోమీటర్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీదకి నుండి ఆ తీర్థానికి వెళ్ళడానికి ఇలా మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. మనము కొండ పైకి వచ్చాం కదండి, కొండ కింద ప్రాంతంలో అలగర్ కోవెల్ అనే విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. ఆ గుడికి ఈ నూపురు తీర్థానికి సంబంధం ఉందండి. ఎందుకంటే అక్కడ విష్ణుమూర్తి అభిషేకానికి ఈ తీర్థంలోని నీటినే వాడతారంట. ఈ నీరు కాకుండా వేరేది ఏదే అభిషేకాన్ని వాడినా అక్కడ ఉన్న అంటే ఆ విగ్రహం నల్లగా అయిపోతుందంట. అందుకే ఈ తీర్థంలోని నీటితోనే స్వామికి అభిషేకం చేస్తారంట. ఇలా మనం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత 2 క్యూ లైన్లు ఉంటాయండి. ఒకటి అక్కడ తీర్థంలో స్నానం చేయడానికి ఉచితంగా వెళ్ళేది లైన్ ఒకటైతే 15 రూపాయల టికెట్తో వెళ్ళే క్యూ లైన్ ఒకటి అనమాట. ఎందులో నుండి వెళ్ళినా మనం తీర్థంలో స్నానం చేయొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ తీర్థం. ఇక్కడే భక్తులందరూ స్నానం ఆచరిస్తారు. అక్కడి నుండి కిలోమీటర్ కిందకు వస్తే మనము పజముద్రి చోలై దేవాలయానికి వస్తామన్నమాట. ఇదే 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒక పుణ్యక్షేత్రం. ఇది చాలా చిన్నదైన చాలా మహిమాన్వితమైనదండి. ఇప్పుడున్న మనం చూసిన 6 క్షేత్రాల్లో ఇది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనం మెట్లు దిగి కిందకి వెళ్ళాల్సి ఉంటుందండి. అంటే చూడండి, వీడియోలో చూపిస్తున్నా అలా కిందకు ఉంటుంది ఆలయం. మెట్లు దిగి లోపలికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మధుర మీనాక్షి గుడి నుండి ఈ ఆలయం అంటే కొండ దిగువ ప్రాంతం 28 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. కొండ దిగువన అలగర్ కోవెల్ అనే విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. ఇది కొండ మీద ఉంటుంది. ఈ పజముద్రి చోలై ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూడా ఈ ఆలయాన్ని క్లోజ్ చేయరనమాట. పూజారులు 6 తర్వాత కొండ కిందకి వచ్చేస్తారు. అందుకే మనం దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు టైమింగ్స్ చూసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఈ ఆలయంలో మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనలతో కలిసి దర్శనమిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు 4 చేతులతో జ్ఞానశక్తిగా, వల్లీదేవి ఇచ్ఛాశక్తిగా, దేవసేన అమ్మవారు క్రియాశక్తిగా పూజింపబడతారు. ఈ ఆలయం కొండ మీద అడవి మధ్యలో ఉంటుంది కదండి. చాలా అందంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందన్నమాట. మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందు ఇక్కడ కాలు పెట్టగానే మన మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని కొండ కింద భాగానికి వస్తాం అన్నమాట. కొండ కిందున అలగర్ కోవెల్ ఉంటుంది. ఇది విష్ణుమూర్తి ఆలయం.
ఇక్కడ దర్శనం అయిపోయింది కదా, పదండి కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే అలగర్ కోవెల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇది విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో ఒకటి. మనము ఈ ఆలయాలకు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని రావాలన్నమాట. ఎందుకంటే కొండ మీద ఉన్న పజముద్రి చోలే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. కొండ దిగువన ఉన్న ఈ అలగర్ కోవెల్ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది కదండి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని రెండు చూడొచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యమైనది, ఈ ఆలయానికి చేరుకోగానే మనకి కరప్ప స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మీరు హారతి చూస్తున్నది ఆ ఆలయం ముందుదేనండి. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి మనం వెళ్తూ చెప్పుకుందాం. ఇది ఆలయం యొక్క పుష్కరిణి అన్నమాట. ఇది కూడా దాటుకొని మనం లోపలికి గుడిలోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఆలయం యొక్క స్థల పురాణం. ఇప్పుడు మీరు హారతి చూశారు కదండి. హారతిని మూసివేసున్న తలుపులకి ఇస్తున్నారు కదా, మీకు డౌట్ వచ్చే ఉంటుంది. గుడి అని చెప్పారు, హారతి ఇస్తున్నారు, తలుపులు మూసి ఉన్నాయేంటి అని. అవి ఎందుకు మూసి ఉన్నాయా దాని అంతటి గురించి గుళ్ళోకి వెళ్తా తెలుసుకుందామండి. పదండి వెళ్దాం. ఈ కరప్ప స్వామి సన్నిధి సంవత్సరం మొత్తం మూసివేసే ఉంచుతారండి, ఒక్కరోజే తెరుస్తారంట. అది సంవత్సరం మొత్తం ఎందుకు మూసివేసి ఉంచుతారో తెలుసుకుందామా. ఇక్కడ అంటే అలగర్ కోవెల్లో ఉన్న ఉత్సవ విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగలించడానికి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారు. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారంట. ఆ పోరులో 18 మంది దొంగలు మట్టి కరిచారు. ఆ సమయంలోనే వారికి కరప్ప స్వామి అనే కావిల దేవత కనిపించి ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తానని మాట ఇవ్వడం జరిగిందంట. ఈ సన్నిధి చాలా శక్తివంతమైందని కూడా చెప్తారు. అప్పటి నుండి ఆ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా, అంటే క్షేత్రాన్ని సంరక్షిస్తూ అక్కడ ఉంటారంట. అందుకే గుడి మనం లోపలికి ఎంటర్ అవడానికి ముందే మనము ఆ స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తామన్నమాట. ఈ స్వామిని సామాన్య భక్తులు చూసి తట్టుకోలేరంట. స్వామి చాలా ఉగ్రరూపంగా ఉంటారంట. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తెరుస్తారంట. విచిత్రంగా అలా తలుపులు తీసిన సమయంలోనే పక్షులు కీటకాలతో సహా చుట్టూ ఉన్న అడవులు అన్నీ ప్రశాంతంగా మారిపోతాయంట. ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కిపోతుందని చెప్తారు. ఇక్కడ అలగర్ అనే పదానికి తమిళంలో సుందరము, సింహము అనే అర్థాలు ఉన్నాయండి. సుందర ప్రకృతి అందాల నడుమ అలరారుతుంది కాబట్టి, అంతేకాకుండా స్వామి సుందరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలయానికి సుందర వరదరాజస్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి సుందర వరదరాజస్వామిగా పూజలు అందుకుంటున్నారండి. మధుర మీనాక్షి అమ్మన్ ఆలయం యొక్క స్థల పురాణం వివరిస్తూ, మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణ సమయానికి విష్ణుమూర్తి రాలేకపోవడంతో స్థానిక దేవుడు కళ్యాణం జరిపిస్తారు. విష్ణుమూర్తి ఈ అలగర్ కోవెల్ చేరుకునే సమయానికే కళ్యాణం జరిగిపోయిందని తెలియడంతో ఇక్కడి నుంచే వెనుదిరిగి వెళ్ళిపోయారని చెప్తారనమాట. మీనాక్షి అమ్మకి ఈ స్వామిని సోదరుడిగా భావిస్తారు. మధుర మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుండి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలి వెళ్తుంది. మనసులో ఏమన్నా కోరిక కోరుకొని ఇక్కడికి వెళ్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అందుకే దక్షిణాది రాజులందరూ ఈ స్వామిని దర్శించి సేవించిన వారే. అందులో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారండి. వాళ్లే కాకుండా మహాభారత కాలంలో అర్జునుడు, ధర్మరాజు సైతం ఈ ఆలయాన్ని దర్శించిందని చెప్తారు. ఇక్కడ మందిరంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. లోపలికి కెమెరా ఎలా లేదండి, తీయగలిగినంత వరకు తీసామన్నమాట. లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అందుకనే ఈ ఆలయాన్ని దక్షిణ తిరుపతిగా అక్కడ తమిళ ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న విష్ణుమూర్తికి అభిషేకానికి నూపురు తీర్థంలోని నీటితోనే అభిషేకం చేస్తారంటండి. అది కాకుండా
వేరే ఏ నీటిని వాడినా ఆ విగ్రహం నల్లగా మారిపోతుందంట. అందుకే ఆ నూపుర తీర్థంలో నీటితోనే అభిషేకం చేస్తారంట. ఆ నూపుర తీర్థంలోని నీరు తాగితే సర్వ రోగాలు తగ్గుతాయని అక్కడ భక్తుల నమ్మకం అండి. అందుకే నిత్యాభిషేకానికి నూపుర తీర్థం నీళ్లు వాడతారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అండి. లోపల గర్భాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. చాలామంది భక్తులు ఇక్కడ చూడండి గుడిలోకి వెళ్ళి దర్శించుకొని వచ్చి కూడా మళ్ళీ ఇలా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత 28 కిలోమీటర్ల దూరంలోనే ఈ అలగర్ కోవెల ఆలయం ఉంటుందండి. ఇక్కడికి వస్తే 108 దివ్య దేశాల్లో ఒకటైన విష్ణుమూర్తి ఆలయాన్ని దీన్ని దర్శించుకోవచ్చు. దాంతోపాటు 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన పజముద్రి చోళైని కూడా దర్శించుకోవచ్చు. విష్ణుమూర్తి ఆశీస్సులు పొందవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందవచ్చు. అంతేకాకుండా ఈ 2 ఆలయాలు ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయండి. మనకి ఇక్కడ అడుగు పెట్టగానే మనస్సు ప్రశాంతంగా అయిపోతుందన్నమాట. అదో రకమైన పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. మీకు వీలైతే ఈ గుడికి వెళ్ళడానికి కూడా ట్రై చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? బాగుంటే లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందన్నమాట. మేము కొన్ని వీడియోస్ చూసి వెళ్ళడం వల్ల కొన్ని ప్లేసెస్ చూడలేకపోయామండి. అందుకనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ గుడి గురించి నాకు తెలిసిందంతా వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మేము చూడలేకపోయినాయి, మిగిలిన వాళ్ళు కూడా చూడలేకపోతారేమోనని బాధ అనమాట. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.